అదే అదే ఇప్పుడు రవిచంద్రారెడ్డి గారు ఎవ్వరూ దొరకకపోతే ఒక్కడు ఉంటే ఆయన ఎవరు నమ్మరు. ఆయన నమ్ముకునేది ప్రజలు కాదు, ఆయన దోచుకున్న డబ్బుని. వాస్తవానికి ఈరోజు మురళి గారు ఆ- ఈరోజు మాకు బయట వినపడిన టాక్ ఏంటంటే ఎమ్మెల్యేల కంట కోట్లు కోట్లు పంపించారంట. ఆ కోట్లు ఎలా ఉన్నాయంటే బూజుపట్టి ఉన్నాయంట. నేనన్నా చాలా మంది అంటున్నారు, ఏమంటే ఇంత పాపం సొమ్ము మద్యం రూపంలో పేదోళ్ళ డబ్బు తీసుకొచ్చి మళ్ళా పేదోళ్ళకి ఇస్తున్నారు. ఇన్ని బూజు పట్టేసి ఇన్ని సంవత్సరాలు ఇచ్చేసి మళ్ళా మాకు ఇచ్చే పరిస్థితి. మరి వీళ్ళెందుకండి డబ్బును నమ్ముకున్నారు? వీళ్ళెందుకండి మరి డబ్బును ఎందుకు నమ్ముకున్నారు? వీళ్ళు ఇందాక చెప్పినట్టు వాళ్ళ స్కీమ్లో వాళ్ళ పథకాలను మాట్లాడుకోవచ్చు కదా. మేమైతే ప్రజాస్వామ్యబద్ధంగా 100% అదే మాట్లాడుతున్నాం. ప్రజాస్వామ్యంలో విజయ్ కుమార్ గారు, మేము చేసిన పనిని చూసి ఓటేయమని అడుగుతున్నాం. మేము చేసిన మేలు మీకు చేరి ఉంటే ఓటేయమని అడుగుతున్నాం. మేము అమలు చేసిన మేనిఫెస్టోని చూసి ఓటేయమంటున్నాం. మీరు కాదు రవిచంద్రారెడ్డి గారు మీ దగ్గర సత్తా లేదు కదా చెప్పారు. రవిచంద్రారెడ్డి గారు ఇందాక ఆగమన్నారు, మీరు ఆగండి, నేను మాట్లాడతా. ఆగుతాను. మీరు ఇప్పుడు మాట్లాడింది ఏమంటున్నానంటే, మీరు కాదు మీరు మాట్లాడిన దానికే నేను సమాధానం చెప్తున్నా. మీరు వాలంటీర్ల గురించి మీరు మాట్లాడుతున్నారు. వాలంటీర్లు అనే వాళ్ళు సేవ చేసేస్తున్నారు. వాళ్ళ మీద మా మీద బోల్తున్న నమ్మకంతో మా దగ్గరికి వచ్చేస్తున్నారు అంటున్నారు. డబ్బులు ఇస్తున్నారు. మీరు జన్మభూమి ఎమ్మెల్యేలు ఎందుకు డబ్బులు ఇస్తున్నారు? జన్మభూమి కమిటీల కోసం, అరే వాలంటీర్ జన్మభూమి కమిటీల కోసం మీరు నిలబడ్డారు. మాట్లాడినప్పుడు కాదండి, మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడుతున్నా. వాలంటీర్ ఎవరు ఇస్తున్నారు? ఎమ్మెల్యేలు. మీరు దుర్మార్గమైన ఆరోపణ చేయొద్దు. సేవ చేసే సేవకుల్ని డబ్బులు ఇస్తున్నారు, లేకపోతే అది ఇస్తున్నారు, ఇది ఇస్తున్నారు. కథలని చెప్పకండి విజయ్ కుమార్ గారు. ఆడలేనమ్మ మధ్యలో ఓటు టైప్ లో వాలంటీర్ని అగౌరవపరుస్తున్నారు. అందరికీ సేవ చేయడానికి వాలంటీర్లు ఉన్నారు. వాలంటీర్లు డబ్బులు కమ్ముడు పోరండి. వాలంటీర్లు డబ్బులు కమ్ముడు పోరండి. అరే మీ నాయకులు వాళ్ళ అమ్ముడికి పోయిపోయినా మీ నాయకులు బ్రైబ్ చేస్తారు వాళ్ళని. ఈ రోజు మీ నాయకులు కార్యకర్తలు లేరు, బూత్ ఏజెంట్లు లేరు, కాదు బూత్ ఏజెంట్ లేరు, మీకు ఎవరు లేరు, నాయకులు లేరు, కార్యకర్తలు లేరు. మీకు ఎందుకండి కూటములు తలపడుతూ